హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అంబేద్కర్ డిస్టెన్స్ డిగ్రీకి సంబంధించింది 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు, సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా పే చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ సెమిస్టర్ అయితే క్లోజ్ అయిపోయిందండి మొన్న 14th. ప్రజెంట్ అయితే మనకు 4th సెమ్ అండ్ 6th సెమ్ అవుతుంది. దీనికి అఫీషియల్ వెబ్సైట్ BRAOU, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించింది. BRAOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అనమాట. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్ ఆర్ మీ మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్. అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. మీరు ఎటువంటి పేమెంట్ ఇష్యూస్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. అయితే అఫీషియల్ వెబ్సైట్ మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే షో చేస్తుంది అనమాట. మీకు ఎటువంటి లింక్స్ అయినా కావచ్చు, ఏమైనా పేమెంట్స్ లింక్స్ అయినా కావచ్చు, మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ దగ్గర చూపిస్తుంది. ఇక్కడ మీకు నార్మల్గా తెలిసిందే కదా, హాల్ టికెట్స్ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, రెసిప్ట్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్స్ కావచ్చు. సో ఇలాంటివి ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ దగ్గర వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ అది ఫస్ట్ సెమిస్టర్ అండి. మనకు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంకా కింద డౌన్ వచ్చినట్లయితే దట్స్ ఇట్. రిజిస్ట్రేషన్ ఫర్ UGCBCS 4th and 6th సెమిస్టర్ అనమాట. 4th మరియు 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ గురించి దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇన్సైడ్ వెబ్ పేజ్కి అయితే ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ గురించి మనకైతే చూపిస్తుంది. వన్స్ అది మీరు చెక్ చేస్తానంటే కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా పేమెంట్కి వెళ్ళిపోతాను అంటే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ రీడైరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ అగ్రీ చెక్ మార్క్ చేసి అగ్రీ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్ డిగ్రీకి లాస్ట్ 7 డిజిట్స్ అనమాట. ఇక్కడ 3 చూపిస్తుంది, బట్ ఫస్ట్ సెమ్ అయితే క్లోజ్ అయిపోయిందండి. 4th 6th అయితే ఉంది. అడ్మిషన్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ముందుకైతే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి సైట్ స్లోగా ఉందికి బ్యాక్ వస్తుంది. ఒక నిమిషం అండి, మళ్ళీ లాగిన్ అయితే అవుతాను. నార్మల్గా వెబ్సైట్ అయితే ఫాస్ట్గానే ఉంటుందండి, బట్ ఈరోజు కొంచెం స్లోగా ఉంది. సో దానివల్ల మళ్ళీ బ్యాక్కి రావడం ఇలా అయితే అవుతుంది. అయితే మీకు అటువంటి ఇష్యూ అయితే ఉండదు. కరెక్ట్గా మీరు వెబ్సైట్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి బ్యాక్కి రాకుండా మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే అయిపోతుంది. అయితే ఒకసారి మనం వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎక్కడి వరకు చెక్ టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీకు ఏవైతే ఫీజెస్ సంబంధిస్తున్నదో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న స్టూడెంట్ 4th సెమిస్టర్ అనమాట. 7 డిజిట్స్ ఏవైతే లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సబ్మిట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు అప్లికెంట్ డీటెయిల్స్ అయితే వస్తుంది విత్ ఫోన్ నెంబర్తో సహా. ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడే ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ చేంజ్ చేసి అవుద్ది. సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి మనం. వాళ్ళ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. వన్స్ సబ్మిట్ చేశాక ఎన్ని ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉన్నాయో చూపిస్తుంది అనమాట. 7 అయితే 7. ఫర్ సబ్జెక్ట్కి 150 రూపీస్ పడుతుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వీళ్ళకి 7 సబ్జెక్ట్ 1050 సంథింగ్ చూపిస్తుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అవి కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకుని డాష్బోర్డ్ గో టు హోమ్ పేజ్ అనమాట. హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ ప్రింట్అవుట్, ఈ పేమెంట్ అయితే ఇంకా ఉందండి, చెప్తాను. ఈ ఎగ్జామినేషన్ ప్రింట్అవుట్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఎగ్జామ్ డేట్స్ సబ్జెక్ట్స్ మళ్ళీ చూసుకోవాలి అంటే మనం ఈ ఎగ్జామినేషన్ ప్రింట్అవుట్లో అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కింద ఫైనల్ ఆప్షన్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా హోమ్ పేజ్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయమంటూ కూడా ఇక్కడ ఎగ్జామ్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. లేదు అంటే డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. అంటే బోత్ 2 ఆప్షన్స్ కూడా ఈక్వలే అండి. మీరు అందులో డైరెక్ట్ అక్కడ నుండి లింక్ కూడా ఇదే, పే ఫీ త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది, సెంటర్ ఆప్షన్ చూసారా. సో అందులో అప్లికేషన్ నెంబర్ ఏవైతే ఇందాక సేవ్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే అక్కడ ఎగ్జామినేషన్ ప్రింట్అవుట్ అయిపోయిన తర్వాత ఆ రిఫరెన్స్ అప్లికేషన్ నెంబర్ కింద ఫైనల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా పే చేసుకోవచ్చు. ఇది కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే ఎంత చూపిస్తుందో చూసుకొని ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ ప్రొసీజర్ అయితే అడుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఈ డెబిట్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదండి. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు అంటే, నేను డెబిట్ కార్డు SBI అవ్వకపోతే వేరే బ్యాంక్ ఆఫ్ బరోడా సంథింగ్ వేరే బ్యాంక్ డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేశాను, అదైతే సక్సెస్ఫుల్గా అవుతుంది.
ఒకసారి ఒక బ్యాంక్ అవ్వకపోతే ఇంకోటి యూజ్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఇది మేజర్ ఇష్యూ. చాలామందికి వెంటనే పేమెంట్ రిసిప్ట్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మీది పేమెంట్ అయిపోయిందంటే వెయిట్ చేయండి ప్లీజ్. ట్రాన్సాక్షన్ స్టేటస్ మళ్ళీ చూసుకోవచ్చు. మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే పేమెంట్ త్రూ వెళ్ళొచ్చు. ఇందులో పేమెంట్ త్రూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. చెక్ యువర్ లాస్ట్ ట్రాన్సాక్షన్. వన్స్ ఒకవేళ పేమెంట్ అయిపోతే అప్లికేషన్ రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది. లేదు పేమెంట్ ఫెయిల్ అయితే మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది, ట్రై అగైన్ అయితే వస్తుంది. సో ఆ విధంగా అనమాట. ఇన్ కేస్ మనీ కానీ కట్ అయితే వితిన్ 7 డేస్లో రిఫండ్ అయితే మీకు వచ్చేస్తుంది. దట్స్ కన్ఫర్మ్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ పేమెంట్ రిసిప్ట్ ఎక్కువ రోజుల తర్వాత కానీ తీసుకోవాలంటే రైట్ సైడ్న 4th ఆప్షన్లో పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. దట్స్ ఇట్ గైస్. ఇది 4th and 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ ప్రొసీజర్ అనమాట. ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉండదు. ఎగ్జామినేషన్ది అప్డేట్ చేసుకుని అప్లికేషన్ నెంబర్ ద్వారా మీరు అయితే ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొబైల్లో కూడా ఈజీగా పే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. జై హింద్.